హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ హాస్య వ్లాగ్స్. టుడే వీడియోలో మనం చూసారు కదండి, బర్త్డే డెకరేషన్ కోసం యూస్ చేస్తాం కదా. ఇదైతే నేను ఆల్రెడీ 2 టైమ్స్ యూస్ చేశానండి. దీన్ని రీయూస్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని పామ్స్గా మేక్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇవే పామ్స్ కదండి. ఇలా నేను గోల్డ్ కలర్వి పామ్స్ అనేవి మేక్ చేసుకుందాం అనుకుంటున్నాం. చూడండి, దీనికి ఒక పైప్ ఉంది కదా. దీనికోసం నేను పీవీసీ పైప్ అనేది యూజ్ చేస్తున్నానండి. 2 సేమ్ సైజ్ ఉన్నవి పీవీసీ పైప్స్ తీసుకున్నానండి. నేను వీటిని యూజ్ చేసుకొని ఈ గోల్డ్ కలర్ వీటితో మన బర్త్డే డెకరేషన్ కోసం యూజ్ చేస్తే వాటితో పామ్స్ అనేవి ఎలా మేక్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి ఆన్లైన్లో 220 రూపీస్ పడుతున్నాయండి. కానీ మనం ఇంట్లో ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లూ తీసుకోవాలి. గ్లూ తీసుకొని పైప్కి వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే అప్లై చేసుకోవాలి. లైట్గా అప్లై చేసుకోండి. కొంచెం ఎక్కువ అయితే గ్లూ అనేది గోల్డ్ కలర్కున్న గోల్డ్ కోటింగ్ అనేది ఫేడ్ అయిపోద్ది, చెదిరిపోద్ది. సో అందుకని నేను లైట్గా కొంచెం గ్లూ వేలుతో తీసుకొని పైప్ మొత్తానికి నేను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి. పైప్ని ఒక చేత్తో రోల్ చేస్తూ ఒక చేత్తో ఆ ర్యాపర్ ఒకటి తీసుకున్నాను, గోల్డ్ ర్యాపర్ అనేది తీసుకొని పైప్ మొత్తానికి వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా మనం పైప్ని రోల్ చేసుకుంటూ చక్కగా పైప్ మొత్తం పీవీసీ పైప్ మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఇది నేను మా బాబు స్కూల్లో కాంపిటీషన్ అనేది జరుగుతుందండి, దానికోసం నేను రెడీ చేస్తున్నాను. అట్లా రోల్ చేసుకోవాలి. ఓ పక్కన మనకి ఇలా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలండి. పిన్స్, ఆ సిల్వర్ షీట్ ఉంది కదా, ఆ సిల్వర్ షీట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ర్యాపర్స్ పైన ఇలా ఉంటుంది. వీడియోలో వేలు పెట్టి చూపిస్తున్నా చూడండి. దాన్ని మనం రోల్ చేసిన పైప్ ఉంది కదండి, దాని చుట్టూ మనం రోల్ చేసుకోవాలి. ఆ పార్ట్ని యూజ్ చేసుకొని మనం రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను 2 పైప్స్ని రోల్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. గ్లూ అనేది చక్కగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనకి టేప్ కూడా యూజ్ అవుతుందండి. ఇలా డ్రై అయిపోయిన పైప్ తీసుకొని పైపు 1 ఎండ్ వైపుకి మనం గ్లూ రాసుకోవాలండి. గ్లూ అప్లై చేసుకొని అదిగోండి చూపించాను కదా, మనం సిల్వర్ షీట్ అనేది ఓపెన్ చేసేసేస్తే లోపల ఇలా ఉంటుంది. ఆ ర్యాపర్ని తీసుకొని మనం పైప్కి 1 ఎండ్ వైపు మనం చక్కగా నీట్గా ప్లేస్ చేసుకొని రోల్ చేసుకోవాలండి. మన మొత్తం ఎంత ఉంటే అంత మొత్తం రోల్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది ఆన్లైన్లో మనకు 220 రూపీస్ పడిందండి. ఇది నేను ఆల్రెడీ 2 టైమ్స్ 3 టైమ్స్ యూస్ చేశాను బర్త్డే డెకరేషన్ కోసం. సో నేను దీన్ని ఇలా రీయూజ్ చేద్దామని ఇలా ఐడియా వేశానండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా రోల్ చేసుకోవాలి నీట్గా. మన వేళ్ళకి గమ్ము లేకుండా చూసుకోండి, లేకపోతే అతుక్కుపోద్ది. నీట్ ఫినిషింగ్ అనేది మనకి రాదనమాట. మా బాబు స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ అనేది జరుగుతుందండి. సో అందులో డ్యాన్స్ కాంపిటీషన్కి మా బాబు సెలెక్ట్ అయ్యాడు. ఈ గోల్డ్ కలర్ పామ్స్ అనేవి కావాలంటండి. స్కూల్ స్టేషనరీలో కూడా దొరుకుతున్నాయి. అక్కడైనా కానీ కాస్టే కదండి, ఇది మనకి ఇంట్లోనే ఉంది కదా. సో అందుకనే నేను రెడీ చేద్దామని ఈ ప్లాన్ వేశాను. ఈ ఐడియా కనుక మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నాకు మా వారు సెకండ్ది హెల్ప్ చేస్తున్నారండి. ఫస్ట్ది నేను రోల్ చేశాను, సెకండ్ది మా వారు రోల్ చేస్తున్నారు. నా వేలికి మొత్తం గమ్ అంటుకునే పాటికి ఫినిషింగ్ అనేది నీట్గా రావటం కోసం, సో అందుకనే నీట్ ఫినిషింగ్ కోసం సెకండ్ది మా వారు రోల్ చేస్తున్నారండి. చూడండి, సేమ్ అలాగా రోల్ చేసుకున్నాక నీట్గా మనం రోల్ చేసిన ఎండ్ ఉంది కదండి, దాన్ని ఇందాక ప్లాస్టర్ చూపించాను కదా, 10 రూపీస్ అయితే వచ్చేస్తుంది. వైట్ ప్లాస్టరే తీసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఆ వైట్ ప్లాస్టర్ యూజ్ చేసి మనం రోల్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలాంటి కాంపిటీషన్లో
పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదండి. అది కాక స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తే పిల్లలు అనేది ఇంకా స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి. నాకు చాలా ఇష్టం పర్ఫార్మెన్స్లు ఇవ్వటం అంటే. పిల్లలు వాళ్ళల్లో బిడియం భయం అనేది పోతుంది. చూసారు కదా, అలా రోల్ చేసేసుకున్నాము, మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇలా ఉంటుంది. మనకి ఎంత లెంత్ కావాలో అంతా మిగిలింది కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్నాక రోల్ చేసుకోవటం ఫినిష్ అయిపోయాక మనం వైట్ కలర్ ప్లాస్టర్ అనేది తీసి ఇంకా ఫుల్ సెక్యూర్గా ఉంటుందండి. మనం ఆల్రెడీ గమ్తో స్టిచ్ చేసాము, అతికించుకున్నాము, కానీ మనం టేప్ కూడా యూజ్ చేసామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. అలా రోల్ చేసేసుకున్నాము. రోల్ చేసుకోవటం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా నీట్ ఫినిషింగ్ కోసం మనకి హోల్ కనపడుతుంది కదండి, పైప్ అనేది. ఆ పైప్ హోల్ అనేది కనపడుకోకుండా ఉండటానికి చూసారు కదా, కనపడుతుంది. ఆ పైపు హోల్ అనేది కనపడుకోకుండా ఉండటానికి ఈ గోల్డ్ షీట్ని యూజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా ప్లేస్ చేసుకొని మనం 2 సైడ్స్ 2 హోల్స్ ఉంటాయి కదా పైప్కి, అలా 4 హోల్స్ 2 పైప్స్కి 4 హోల్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డ్ షీట్ వేసి అదే టేప్ యూజ్ చేసుకొని కవర్ చేసేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. అలా రోల్ చేయటం అయిపోయాక మిగిలిన గోల్డ్ షీట్ ఉన్నది కూడా మొత్తం మనం రోల్ చేసేసుకుంటాం. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ ఉన్న గ్యాప్ మొత్తం కూడా ఈ టేప్తో మనం రోల్ చేసేసుకుంటే అస్సలకి ఊడకుండా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పిల్లలు దీన్ని తీసుకొని ఎగురుతారు కదా, అది పాడైపోకుండా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండటం కోసం ఆ లైన్ మొత్తం కూడా ఈ టేప్ యూజ్ చేసుకొని మనం మొత్తం ఫిల్ చేసేస్తామండి. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం సేపుకే మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే 220 రూపీస్ పడుతున్నాయి. ఎందుకండి, మనకి ఇంట్లోనే ఇది ఉంది కదా, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నాకైతే దీనికి ఓన్లీ 10 రూపీస్ పెట్టి ప్లాస్టర్ ఒక్కటే కొనుక్కొచ్చానండి. అన్నీ నాకు ఇంట్లోనే ఉన్నాయి, నచ్చినాయా. చూడండి వీటిని తీసుకొని డ్యాన్స్ వేస్తున్నారు మా పిల్లలు. మా పాపకైతే బ్లూ కలర్ అండి, మా బాబుకి గోల్డ్ కలరు. సో మా పాపకి బయటే కొన్నాము. మనకి ఇవి లేకపోయినా కానీ మనకి గిఫ్ట్ ప్యాక్ ర్యాప్ చేసే షీట్ ఉంటుంది కదండి, ఆ షీట్ని మనం పర్చేస్ చేసుకొని కూడా కట్ చేసి ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో అయిపోద్ది. ఇవైతే మా పాపకి నేను కొన్నానండి, అవైతే మా బాబుకి నేను రెడీ చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.